హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పార్ట్నర్ మిమ్మల్ని చూసినప్పుడు కానీ, లేకపోతే మీ ఫోటోస్ చూసినప్పుడు కానీ, వాళ్ళ గ్యాలరీలో ఉన్నప్పుడు వాళ్ళ గ్యాలరీలో ఉన్న మీ పిక్స్ చూసినప్పుడు కానీ, లేకపోతే మీరేదైనా సెండ్ చేసిన పిక్ మీ పార్ట్నర్ చూసినప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని డైరెక్ట్‌గా మీట్ అయినప్పుడు కానీ, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీ ఇద్దరి మధ్య ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే గనక, ప్రెజెంట్ మీ ఫోటోస్ వాళ్ళు చూసినప్పుడు ఆహ్, వాళ్ళ మొబైల్‌లో గ్యాలరీలో మీ పిక్స్ ఉండొచ్చు. లేదా మీరే ఏదైనా పిక్స్ మీ పార్ట్నర్‌కి సెండ్ చేసి ఉండొచ్చు. లేదంటే మీ ఇద్దరు డైరెక్ట్‌గా కలిసినప్పుడు కానీ, సో, ఎలాగైనా సరే మిమ్మల్ని చూసినప్పుడు మీ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతారు? అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు వన్స్ అగైన్. సో చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రిజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ కాకపోయి ఉండొచ్చు. బై ఎనీ ఛాన్స్ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, మీరు నా వాయిస్ వింటున్నారు అంటే తప్పకుండా ఇది మీకు ఒక సైన్ అయ్యి ఉండొచ్చు. మీకు ఇది ఒక సింబల్ అయ్యి ఉండొచ్చు. ఈ రీడింగ్ వరకు మీరు అప్రోచ్ అయ్యారు అంటే ఇది మీ దాకా రావాలి కాబట్టి ఇది మీ వరకు వచ్చింది. సో నెగ్లెక్ట్ చేయకుండా అయితే వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఓకే, స్కిప్ చేస్తూ చూడొద్దు. ఇందులో మీకు సంబంధించిన ఏదో మెసేజ్ ఉంది. అందుకనే మీరు ఈ వీడియో మీ దాకా వచ్చి ఉంటుంది. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ ఫోటో చూసినా లేదంటే డైరెక్ట్గా వాళ్ళని చూసినప్పుడు మా పర్సన్స్ ఎలా ఫీల్ అవుతారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. చాలా ఫీల్ అవుతారనుకుంటాను. ఎనర్జీ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే చాలా కార్డ్స్ కింద పడుతున్నాయి. ఇన్ ద సెన్స్ మీ పార్ట్నర్ చాలా ఫీల్ అవుతున్నారు, అది చెప్పాలి అనుకుంటున్నారు కాబట్టి అంత హెవీ ఎనర్జీ బయటికి వస్తుంది. టూ మచ్ పొసెసివ్ ఫీల్ అవుతారండి. మిమ్మల్ని చూసినప్పుడు, మీ ఫొటోస్ చూసినప్పుడు గట్టిగా మీ పార్ట్నర్కి హగ్ చేసుకోవాలి అనిపిస్తుంది. నువ్వు నాకు మాత్రమే సొంతం అని చెప్పాలి అన్నట్టు ఫీల్ అవుతారు. పర్సనల్లీ మీరు తనకి మాత్రమే సొంతం అని ఫీల్ అవుతారు. హగ్ చేసుకోవాలని కానీ అలా ఫీల్ అవుతారు. చాలా పొసెసివ్గా ఫీల్ అవుతారు. మీలాంటి పార్ట్నర్ తనకి దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా పొసెసివ్ ఫీల్ అవుతారు. పొసెసివ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ.
ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదు. మిమ్మల్ని దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని తన సొంతం చేసుకొని తీరాల్సిందే. మీ ఇద్దరి మధ్య గ్యాప్ అసలు రాకూడదు. ఎవరు మీ ఇద్దరి మధ్య రాకూడదు. వస్తే తను తట్టుకోలేరు. మీరు తనకి మాత్రమే సొంతం. హగ్ చేసుకోవాలి, ఏడవాలి, నేనున్నాను నీకోసం అని చెప్పాలి. లిటరల్లీ మీ ఫొటోస్ చూడగానే వాళ్ళొక నిమిషం అలా ఆగిపోతారు. మాటలు కూడా రావు. అంత డీప్ ఫీలింగ్స్ నాకిక్కడ కనిపిస్తున్నాయి. షాక్ అవుతారు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతారు. తనకి మాత్రమే మీరు సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతారు. మీ డీపీస్ చూసినా సరే, మీ ఫొటోస్ చూసినా సరే, మిమ్మల్ని డైరెక్ట్‌గా చూసినా సరే, చాలా పొసెసివ్‌నెస్ ఫీల్ అవుతారు. సో, 2 ఆఫ్ పెంటికల్స్. కానీ తను ఫీల్ అయ్యేది మీకు చెప్పాలా? లేదా? అనే విషయానికి ఈ పర్సన్ చాలా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇది చెప్పొచ్చా? లేదా? చెప్తే వాళ్ళెలా ఫీల్ అవుతారో? అనే టైప్‌లో ఈ పర్సన్ ఏంటంటే ఇంత పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నా సరే, వాళ్ళ పొసెసివ్‌నెస్ అనేది బయట పెట్టరు. వాళ్ళు మీకు ఎక్స్‌ప్రెస్ చేసేది మీ ఫోటో చూసినప్పుడు మీకు ఎక్స్‌ప్రెస్ చేసేది చాలా తక్కువ. కానీ వాళ్ళలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది, సంతోషపడిపోయేది అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ వీళ్ళు బయటికి చూపించేది చూడండి, సగమే చూపిస్తారు. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంటే, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఆ 2 ఆఫ్ పెంటికల్స్‌లో కూడా చెప్పాలా? చెప్పొద్దా? అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మేబీ ఈ పర్సన్ మీకు 1% చూపిస్తే 3% దాచేస్తున్నారు. మీరెలా ఫీల్ అవుతారో, మీరేమనుకుంటారో, ఇది చెప్పొచ్చో, చెప్పకూడదో, సో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. చెప్పాలి అనుకున్నా కూడా చెప్పలేరు. బికాజ్ ఆఫ్ భయం కానీ, లేకపోతే మీరెలా తీసుకుంటారేమో అని కానీ, సో దీనివల్ల ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేరు. ఒక్కసారి మిమ్మల్ని కానీ, మీ ఫోటోని కానీ చూస్తే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మీకు ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేసేది వావ్ అని కావచ్చు, గుడ్ అని కావచ్చు, సూపర్ అని కావచ్చు, ఫెంటాస్టిక్ అని కావచ్చు. సో ఇంతే. కానీ లోపల వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేది ఇక్కడ చాలా ఉంది. వీళ్ళలో ఉన్న డెప్త్‌ని వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు. సో అది ప్రాబ్లమ్ మెయిన్‌గా. చెప్పాలా? వద్దా? చెప్తే ఏమనుకుంటారో? లేకపోతే చెప్పకపోతే ఏమనుకుంటారో? ఆ కన్‌ఫ్యూజన్ వల్ల వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ స్టాప్ చేసేస్తారనమాట. సో 4 ఆఫ్ కప్స్. మిమ్మల్ని కానీ, మీ ఫొటోస్‌ని కానీ చూసినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతారు. చాలా మిస్ అవుతారు. వాళ్ళు చేసిన తప్పులకి గిల్టీగా ఫీల్ అవుతారు. మేబీ ఒకవేళ ఈ పర్సన్ మీకు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక, మిమ్మల్ని వదులుకున్నందుకు కానీ, మీతో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నందుకు కానీ, ఛీ! నా లైఫ్ ఇది. ఇంత ఫీల్ అవుతున్నా సరే, ఇంత ఎమోషన్స్ ఉన్నా సరే చెప్పలేకపోతున్నాను. ఓపెన్‌గా చెప్పలేకపోతున్నాను అని ఫీల్ అవుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను గదా! వీళ్ళు 1% మాత్రమే మీకు చూపిస్తున్నారు. మిగతాది హైడ్ చేస్తున్నారని చూడండి. ఈ 3 హైడ్ చేస్తున్నారు. జస్ట్ 1% మాత్రమే 1 కప్ మాత్రమే మీకు ఆఫర్ చేస్తున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని హగ్ చేసుకోవాలని ఉంది. తన మనసులో ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలని ఉంది. చెయ్యలేక, వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకోలేక ఒక్కొక్కసారి ఈ పర్సన్ మీకు
ఆఫ్ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ నడుస్తున్నా సరే, ఈ పర్సన్ ఒకవేళ మీరేదన్నా ఫోటో చూపిస్తేనో, లేకపోతే మీరేదన్నా డీపీ చేంజ్ చేస్తేనో, లేకపోతే మీరేదన్నా ఆహ్, స్టేటస్ కానీ, పోస్ట్‌లు కానీ పెడితేనో, అది చూసి వీళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేక మేబీ మీకు మెసేజ్ కానీ, ఏమన్నా చేస్తూ ఉండొచ్చు. నైస్ డీపీ అని కానీ, అబ్బో! చాలా బాగున్నావే అని కానీ. సో, ఇట్లా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ కనుక రిప్లై మీకు రాకుండా అయితే ఉండదు. ఎందుకంటే, మిమ్మల్ని చూస్తేనే వీళ్ళలో ఉన్న ఎమోషన్స్ అనేది వీళ్ళకి బయటికొస్తుంది. మిమ్మల్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో పిక్స్ చూసినప్పుడు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అనవసరంగా మిమ్మల్ని వదులుకున్నానని కానీ, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేకపోతున్నానా అని కానీ, ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. కన్‌ఫ్యూజ్ ఫీల్ అవుతారు. జగ్గుల్ అవుతారు. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? చెప్పాలంటే ఎలా చెప్పాలి? చెప్పకపోతే ఎలా ఎలా నన్ను నేను ఆపుకోలేను? ఏ విధంగా చెప్తే బావుంటుంది? ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి? అసలు ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు? వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారా? నెగెటివ్‌గా తీసుకుంటారా? ఇలా చాలా ఫీల్ అవుతారు. యూనివర్స్ లెట్ us know more. మా వ్యూయర్స్ పర్సన్స్ వాళ్ళ పర్సన్‌ని, వాళ్ళ పార్ట్నర్‌ని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఏం చెప్పాలి? చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. మీ ఆలోచనలే వాళ్ళ మైండ్ మొత్తం ఉండిపోతాయి. మీ థాట్సే. మీతో ప్రేమలో పడిపోతారంతే. చాలా డీప్‌గా ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి మిమ్మల్ని చూస్తే బావుండు, మీతో మాట్లాడితే బావుండు అనే ఫీల్‌లోకైతే ఈ పర్సన్ ఎళ్ళిపోతారు. చాలా ఎక్కువ ఆలోచిచ్చేస్తారండి. లిటరల్లీ చెప్పాలి అంటే మిమ్మల్ని చూసినా, లేకపోతే మీ ఫోటోస్‌ని చూసినా ఈ పర్సన్ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఏవేవో గుర్తు చేసుకుంటారు. ఏవేవో ఊహించుకుంటారు. మీ ఇద్దరు కలిసున్నట్టు ఉన్న మొమెంట్స్ కానీ, లేకపోతే మీ ఇద్దరు ఫ్యూచర్‌లో కలిసుంటారని కానీ, ఏవేవో ఆలోచనలు, ఏవేవో మెమరీస్ ఈ పర్సన్‌ని హాంట్ చేస్తాయి, ట్రిగ్గర్ చేస్తాయి. చాలా ఎక్కువ ఆలోచించేస్తారు. ఇంకా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని కానీ, వాళ్ళ థాట్స్‌ని కానీ, వాళ్ళే కంట్రోల్ చేసుకోలేనంతగా ఆలోచించేస్తారనమాట. ఎక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటానేమో, ఎక్కడ మీ ఇద్దరి మధ్య కంప్లీట్‌గా దూరం పెరిగిపోతుందేమో, గ్యాప్ పెరిగిపోతుందేమో ఆహ్, అన్న భయం కూడా అప్పుడప్పుడు ఈ పర్సన్‌కి అనిపిస్తుంటుంది. మేబీ తనేమైనా సాడ్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. తను ఏమన్నా మీకు ఆహ్, తన పెయిన్, తన ఇది చెప్పుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ మిమ్మల్ని చూస్తే ఆ పర్సన్‌కి కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. మీ పర్సన్ థాట్స్ కానీ, వాళ్ళ ఫీలింగ్స్ కానీ, అసలు వాళ్ళకి మీరంటే జెన్యూన్‌గా లవ్ ఉందా అని కానీ, సో, మీ కెరియర్ గురించి కావచ్చు, మనీ గురించి కావచ్చు, సో, మ్యారేజ్ రిలేటెడ్ కావచ్చు, మీకు దేని రిలేటెడ్‌గా పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలి అనిపించినా సరే, మేబీ మీ పాస్ట్ పర్సన్ గురించి కావచ్చు, లేదా మీ లైఫ్‌లో ఇంకెవరైనా న్యూ పర్సన్ వస్తారా లేదా,
వస్తే వాళ్ళతో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇట్లా దేని రిలేటెడ్ అయినా మీరు రీడింగ్ తీసుకోవాలంటే కనుక వాట్సాప్ అయితే మెసేజ్ చేయండి. మెజిషియన్. సో, ఇంకా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారండి. ఎప్పుడైతే మీ ఫోటోస్ మీ పార్ట్నర్ చూస్తారో మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. చాలా అట్రాక్ట్ అవుతారు. మీ గురించే ఆలోచిస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఎట్లాగైనా మీరు తన లైఫ్‌లోకి రావాలని కానీ, మీరు ఎలాగైనా సరే తన లైఫ్‌లోకి వెళ్ళాలి అని కానీ, సో, అట్రాక్షన్ అయితే మీ పర్సన్‌కి చాలా ఫీల్ అవుతుంది. మీ ఫోటోస్ చూసినా, మిమ్మల్ని చూసినా చాలా అట్రాక్టివ్‌గా ఆహ్, మీతో ఉంటే తన ఫ్యూచర్ బావుంటుంది అని కానీ, చాలా ఫీల్ అవుతారు ఇక్కడ ఈ పర్సన్. మిమ్మల్ని చూసినా, లేకపోతే మీ ఫోటోస్ చూసినా వాళ్ళకున్న స్ట్రెస్ తగ్గుతుంది అని కానీ, తనకి తన లైఫ్‌లో ఉన్న స్ట్రెస్‌కి కానీ, ప్రాబ్లమ్స్ నుంచి కానీ రిలీఫ్ వస్తుందని కానీ ఫీల్ అవుతారు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. మీ దగ్గర కావాల్సినవన్నీ ఉన్నాయి. మీ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్, ఫైనాన్షియల్‌గా మీరు వెల్ సెటిల్డ్ అండ్ ఎమోషన్స్ పరంగా వెల్ సెటిల్డ్. సో, ఆలోచనల పరంగా మీరు మెచ్యూర్డ్. కరెక్ట్‌గా ఆలోచిస్తారు. కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. అటు ఫ్యామిలీ పరంగా కానీ, ఇటు ఈ పర్సన్ పరంగా కానీ మీరు బాగా ఆలోచిస్తారు. అండ్ ఇంకొకటొచ్చేసి ఆహ్, మీ ఆరానే మీ వైబ్ కానీ, మీ ఆరా కానీ అందరిని మీకు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ మీ పార్ట్నర్‌ని కూడా. ఎందుకంటే మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది. మీ లైఫ్‌లో హ్యాపీనెస్ ఉంది. మీరు ఎక్కడ దేనికి కూడా కాంప్రమైజ్ అవ్వరు. మంచిగా మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకుంటారు. సొసైటీలో మీకంటూ ఒక నేమ్, ఫేమ్ క్రియేట్ చేసుకున్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది. మీరు చాలా మెచ్యూర్డ్ అండ్ ఇండిపెండెంట్ కూడా. ఎవరి మీద దేనికి ఆధారపడరు. యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో, దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. సో, చూడండి లవర్స్ కార్డ్. మీ పార్ట్నర్ మీ ఫోటో చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారని కదా క్వెషన్. మీరు తనకి కరెక్ట్ పర్సన్. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. మీ ఇద్దరి మధ్య సోల్ కనెక్షన్ ఉంది. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. మీకు తనకి మీ ప్రేమ కావాలి. మీకు తన ప్రేమ కావాలి. అది ఫీల్ అవుతారు. సో, మీ ఇద్దరిని డివైనే కలిపారు. అది అంత ఈజీగా కలిసింది కాదు. మీ ఇద్దరు కలవాలని రాసిపెట్టి ఉంది కాబట్టి డివైనే మీ ఇద్దరిని కలిపింది. సో, ఎట్టి పరిస్థితిలోనూ ఈ పర్సన్ మీ ప్రేమని, మిమ్మల్ని దూరం చేసుకోవాలనైతే అనుకోవట్లేదు అండ్ అనుకోరు కూడా. మీరు తనకి కరెక్ట్ కౌంటర్ పార్ట్నర్ అని కానీ, మీరు తనకి కరెక్ట్ ఆహ్, జోడీ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతారు. యాహ్! నేను నా లైఫ్‌లో ఎలాంటి పర్సన్ నాకు పార్ట్నర్‌గా రావాలి అనుకున్నానో, అలాంటి క్వాలిటీస్ అన్నీ ఈ అమ్మాయిలో ఉన్నాయి. లేకపోతే ఈ అబ్బాయిలో ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ వీళ్ళని నేను మిస్ చేసుకోకూడదు. దూరం చేసుకోకూడదు
అని ఫీల్ అవుతారు. ఒకవేళ ఈ పర్సన్ మీకు ఇప్పుడు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే కూడా స్టిల్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే మీ మీరు అండ్ మీ పార్ట్నరు గతంలో హ్యాపీగా ఉన్నది కానీ అవన్నీ గుర్తు చేసుకుంటారు. పాస్ట్ మెమరీస్ మీరు తననెలా చూసుకున్నారు, తను మిమ్మల్ని ఎలా చూసుకున్నారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటారు. లేకపోతే మీ పేరొచ్చినా, ఎవరైనా మిమ్మల్ని గుర్తు చేసినా, లేకపోతే ఎవరైనా లవర్స్ తన చుట్టూతా హ్యాపీగా కనిపించినా, రొమాంటిక్‌గా కనిపించినా మీరే గుర్తొస్తారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీకు లవ్‌గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా అట్రాక్టెడ్‌గా కూడా ఫీల్ అవుతారు మీ ఫోటోస్ చూసినప్పుడు. అట్రాక్షన్ విత్ మెజిషియన్ కార్డ్ అండ్ లవర్స్ కార్డ్ కనిపిస్తుంది. చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి మాట్లాడాలి, కాన్వర్జేషన్ పెంచాలి, మీతో ఇంకా కాస్త టైం కావాలి స్పెండ్ చేయడానికి. అవసరం లేకపోయినా మీ గురించి ఇంకా ఏదో తెలుసుకోవాలి, మాట్లాడాలి, మీతో పరిచయం పెంచుకోవాలి, ఏదో ఒక విధంగా మీతో మాట్లాడాలి అనే ఎక్సైట్‌మెంట్ అయితే మీ పార్ట్నర్‌లో ఇక్కడ కనిపిస్తుంది. సో, 6 ఆఫ్ పెంటికల్స్. ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కావాలి అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా ఎంత చేసినా, ఎంత చూసినా తక్కువే మీకు అనిపిస్తుంది. ఇంకా ఏమన్నా సెండ్ చేస్తే బావుండు. ఇంకా ఏమైనా పంపిస్తే బావుండు అని ఫీల్ అవుతారు. ఈ ఒకటే కాదు, ఈ రెండే కాదు, ఇంకా ఏమన్నా పంపిస్తే బావుండు, చూద్దాము. మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉంటే గనక ఇంకా ఏమైనా సెండ్ చేస్తే బావుండు, చూద్దాం అని ఫీల్ అవుతారు. అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకా పంపించమని అడుగుదామా? ఇంకేదన్నా ఫోటోస్ ఉంటే సెండ్ చెయ్యి అని అడుగుదామా? అని ఈ పర్సన్‌కి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పొసెసివ్‌నెస్ అని చెప్పాను గదా! ఈ పొసెసివ్‌నెస్ కూడా మీరంటే ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత పొసెసివ్‌నెస్‌గా అనిపిస్తుంది. యూనివర్స్ క్లారిఫై మా వ్యూవర్స్ ఫోటోస్ చూసినప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతారు? మీ దగ్గరికి వచ్చేద్దామా? అప్పటికప్పుడే మీ దగ్గరికి వచ్చేద్దామా? అనిపిస్తుంది. కానీ అప్పటికప్పుడు వీళ్ళు మీ దగ్గరికి వచ్చేద్దాం అనిపించినా సరే, ఇక్కడ వీళ్ళు ఎందుకో వాళ్ళని వాళ్ళు స్టాప్ చేసుకుంటున్నారు. కానీ అప్పటికప్పుడు మీ దగ్గరికి వచ్చేద్దామా, మిమ్మల్ని కలుద్దామా, మీతో చాలా మాట్లాడాలని అనిపించడం కానీ, ఒకవేళ మిమ్మల్ని మిస్ చేసుకునే తప్పు చేశానని కానీ, సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ విషయంలో చాలా ఆలోచిస్తారు మీ ఫొటోస్ చూసిన. ఎందుకు నేను తనకి దూరం పెట్టాను? ఎందుకు నేను తనకి దూరం అయిపోయాను, దూరం చేసుకున్నాను అని చాలా సాడ్‌గా ఫీల్ అవుతారు. ఒకవేళ నో కాంటాక్ట్‌లో ఉంటే. కాంటాక్ట్‌లో ఉంటే గనక మీ దగ్గరికి రావాలని కానీ, మీకు మెసేజ్ చేయాలని కానీ అనిపిస్తుంటుంది. టూ ఆఫ్ వాండ్స్. సో, చాలా ప్యాషనేటెడ్‌గా అనిపిస్తుంటుంది. సో, ఏదో ఒక స్టెప్ మీ వైపు తీసుకుందాము. ఈ రిలేషన్ విషయం ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వడానికి ఏదో ఒక స్టెప్ తీసుకుందాం అని ఆలోచిస్తారు. చాలా ప్యాషనేటెడ్ ఫీల్ అవుతారు.
మేబీ ఆ పర్సన్ లైఫ్‌లో 2 సిట్యుయేషన్స్ కానీ, 2 ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా మీ దగ్గరికి వద్దామా? మిమ్మల్ని కలిసి వెళ్దామా? మీతో మాట్లాడదామా? అని చాలా ఫీల్ అవుతారు. 3 ఆఫ్ వాండ్స్. సో, ఇక్కడ వాళ్ళకి ఇన్ని ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ దగ్గరికి రాకుండా కానీ, మీ నుంచి దూరంగా ఉండడానికి కానీ, లేకపోతే ఆహ్, దూరం నుంచే చూసి ఆగిపోవడం గానీ, కొంతమందైతే మీ పార్ట్నర్ మీకు కాల్ కానీ, మెసేజ్ కానీ చేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొంతమందైతే దూరం నుంచే చూస్తున్నారు గానీ, అబ్జర్వ్ చేస్తున్నారు కానీ, మీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు. ఇంకొంతమందైతే మీతో కలిసి ఫ్యూచర్‌లో ఉండాలని కూడా అనుకుంటున్నారు. మీ ఫోటోస్ చూసేసరికి ఓకే. కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళలో పెరుగుతుంది. ధైర్యం వస్తుంది. ఏదో తెలియని ధైర్యం, ఏదో తెలియని హ్యాపీనెస్, ఏదో తెలియని ప్యాషన్ వస్తుంది. సో, మీతో తన ఫ్యూచర్ బావుంటుంది అనే ఫీలింగ్ కూడా వస్తుందనమాట. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మీతో కలిసి ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందైతే ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఒకవేళ ఉంటే గనక ఆ ఫోటోస్ చూస్తూ అయినా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తారండి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తారు. సో, ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే గనక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.